తెలుగు వారియర్స్ 4 సార్లు ఛాంపియన్, సీసీఎల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్. చెత్త ప్రదర్శనతోటి 2025లో కనీసం సెమీఫైనల్లో కూడా అడుగు పెట్టలేదు అఖిల్ సేన. మరి కారణాలేంటి? కనీసం బెంగాల్ టైగర్స్ లాంటి టీం మీద కూడా గెలవలేని పరిస్థితి. వీక్గా ఉన్నటువంటి భోజ్పురి దబాంగ్ టీం మీద కూడా ముక్కి మూలిగిన గెలుపు. తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సీసీఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 11th ఎడిషన్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. సో దీంట్లో భాగంగానే సినిమా స్టార్స్ అందరూ కలిసి ఆడేటువంటి ఈ క్రికెటే సీసీఎల్. సో ఈ సీసీఎల్లో తెలుగు వారియర్స్కి ఒక మంచి రికార్డ్ అయితే ఉంది. అది కూడా అఖిల్ గారి క్యాప్టెన్సీలోనే 4 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్నటువంటి ఏకైక టీం మనదే. టాప్లో ఉన్నది కూడా అదే. 4 సార్లు ఏ టీము కూడా గెలుచుకోలేదు. ఈవెన్ తెలుగు వారియర్స్ అనేసరికి సీసీఎల్ విషయానికి వచ్చినట్లయితే కనీసం సెమీస్ ఆర్ ఫైనల్స్ డెఫినెట్గా ఆడుతుంది. ఫైనల్స్ ఆడితే ఆబ్వియస్లీ కప్పు కొడుతుంది. సెమీస్ కూడా క్వాలిఫై అయిపోతుంది, అది వేరే విషయం. బట్ ఈ సీజన్లో మాత్రం తెలుగు వారియర్స్ ఎంత చెత్త ప్రదర్శన చేసిందంటే చూసేటువంటి ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా తిడుతూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. టీం విషయానికి వచ్చినట్లయితే టీం ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు చూసుకుంటే చెన్నై రైనోస్ ఉంది, అండ్ సేమ్ టైం మనం ఓడిపోయిన దాంట్లో కర్ణాటక బుల్డోజర్స్ ఉంది, నిన్న బెంగాల్ టైగర్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఒకానొక టైంలో ఈ టీంలు ఎంత స్కోర్ చేసినా తెలుగు వారియర్స్ ఆబ్వియస్లీ గెలిచేస్తారు. ఈవెన్ 20 ఓవర్లో దాదాపు 250 కొట్టినా కొట్టగలిసేటువంటి టీం ఇది. బట్ అలాంటి టీము 100 కూడా కొట్టడానికి ఈ సీజన్లో ముక్కి మూలిగిపోయింది. చాలా చాలా కష్టాల్లో పడింది. ఈవెన్ అదర్ టీమ్స్ చూసుకున్నట్లయితే ఒకరు కాకుండా ఒక బ్యాట్స్మెన్ అన్నా చాలా సెటిల్డ్గా ఆడేవాళ్ళు. బట్ మన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తెలుగు వారియర్స్ టీం విషయానికి వచ్చినట్లయితే ఒక్క వికెట్ పడిందంటే చాలు, వరుసగా వికెట్లు పడుతూనే ఉంటాయి, వికెట్లు వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంటారు. ఇదేమి ఒక్క మ్యాచ్లో జరిగింది కాదు, ప్రతి మ్యాచ్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సో అందుకనే ఈరోజు తెలుగు వారియర్స్ ఇంటికి వెళ్ళిందని కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ కర్ణాటక బుల్డోజర్స్ మీద కూడా దాదాపు నెట్ రన్ రేట్ ఉన్న అట్లీస్ట్ సెమీస్ కన్నా వెళ్ళిపోయేది. సో ఆ నెట్ రన్ రేట్ కూడా దాదాపు ఒక 46 పరుగులతోటి ఆ తేడాతోటి ఓడిపోయింది తెలుగు వారియర్స్. దాని తర్వాత భోజ్పురి దబాంగ్ తోటి ఒక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ కూడా చాలా అంటే చాలా కష్టంగా గెలిచింది. ఇన్ కేస్ ఒకనొక టైంలో ఒక 100 కూడా కొట్టలేని పరిస్థితి, వాళ్ళు కూడా ఏదో వికెట్లు తీయడం వల్ల, బౌలింగ్ తీసుకోవడం వల్ల ఏదో లక్కీగా గెలిచిందనే కూడా చాలామంది కూడా అంటున్నారు. ఇంకా చెన్నై రైనోస్ విషయానికి వచ్చినట్లు కూడా అదే పరిస్థితి. చెన్నై రైనోస్ కూడా చాలా టఫెస్ట్ టీం కూడా ఏం కాదు తెలుగు వారియర్స్తో పోలిస్తే, బట్ ఆ టీం మీద కూడా ఓడిపోయింది. ఈవెన్ చాలా చెత్త ప్రదర్శనే కాకుండా కొంతమంది అంటున్నారు ఈవెన్ ఫీల్డింగ్ కూడా 12 మెంబర్స్ తోటి, అంటే 12 మందితోటి అఖిల్ గారు ఫీల్డింగ్ చేయించారు. సో అందుకని ఆ టీం ఇంకా 7 రన్స్ యాడప్ చేయడం వల్ల రన్ రేట్ ఇంకా మైనస్ అయిపోయిందని కూడా అన్నారు. దాని తర్వాత ఇక బెంగాల్ టైగర్స్ కూడా అంతే, నార్మల్ సేమ్ మనకు తెలిసిందే. బెంగాల్ టైగర్స్ కూడా ఆబ్వియస్లీ చాలా అంటే చాలా మన మీద వీక్ టీమే అని చెప్పొచ్చు. అంటే మనకు చాలా కష్టంగా పెద్ద గెలవాల్సిన పని లేదు వాళ్ళ మీద. బట్ అలాంటి టీం కూడా వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో దాదాపు జామి అనే ఒక క్యాండిడేట్ ఉంటాడు. ఆ జామి అనే క్యాండిడేట్ అసలు ఒక్కసారి కూడా అవుట్ చేయలేము. మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ చేయలేదు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అవుట్ చేయలేకపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు వికెట్లు మాత్రం వరుసగా పడుతున్నాయి, వాళ్ళు మాత్రం బాదుతూనే ఉన్నారు. దాదాపు 130 పరుగులు, 130 కూడా కాదు, 142, 148, అంటే ఆల్మోస్ట్ 150 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు వాళ్ళు. ఈవెన్ ఫస్ట్ ఓన్లీ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి అంటే 10 ఓవర్లో 150 కొట్టాలి, 60 బాల్లో 150 కొట్టేంత టార్గెట్ పెట్టారంటే తెలుగు వారియర్స్ ఎంత చెత్త బౌలింగ్ చేశారో మనందరికీ అర్థమవుతుందని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫీల్డింగ్ అంటే ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఒక క్యాప్షన్ ఉంటుంది. అది కూడా క్రికెట్లో చాలా బాగా వాడుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఎన్ని క్యాచ్లు పడితే మ్యాచ్ గెలవడానికి అంత స్కోప్ ఉంటుందని కూడా. నిన్న ఎన్ని క్యాచెస్ మిస్ చేశారంటే తెలుగు వారియర్స్ చేతిలో పడ్డ ప్రతి క్యాచ్ మిస్ చేశారు. ఒక్క క్యాచ్ అంటే కూడా ఒక్క క్యాచ్ కూడా పట్టలేదు. అది కూడా ఏదో ర్యాండమ్గా ఒకటి ఏదో సచిన్ జోషి గారు సెకండ్ ఇన్నింగ్స్లో పెట్టింది, ఏదో బై లక్కీగా పట్టారని కూడా కొంతమంది కామెంట్స్లో చెప్పారు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే అసలు బౌలింగ్ వేయాల్సినటువంటి క్యాండిడేట్స్ తోటి బౌలింగ్ ఎందుకు వేయలేదని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రిన్స్ గారు ఉన్నారు. ప్రిన్స్ గారు ఈవెన్ మనకు ప్రీవియస్గా మ్యాచెస్లలో ఈవెన్ కప్ గెలిచిన టైంలలో ఆయన ఓపెనర్ బ్యాట్స్మెన్. ప్రిన్స్ గారు ఓపెనర్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్, ఆల్రౌండర్.
కానీ ఈ సీజన్లో ఆయన ఒక్కసారి కూడా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వచ్చిన చరిత్ర లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో లాస్ట్ టైం ఒకటి 9th వికెట్కో ఆర్ 8th వికెట్కో అలా వచ్చారు, వెళ్ళిపోయారు అంతే. అది నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఆయన వచ్చి బ్యాట్ పట్టుకున్నది లేదు, బాల్ పట్టుకుని బౌలింగ్ వేసింది లేదు. మరి అలాంటి ఆల్రౌండర్ని ఎందుకు పక్కన పెట్టారో కూడా అర్థం కావట్లేదు అయ్యగారని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం, ఆదర్శ్ గారు ఎస్పెషల్లీ బౌలర్. ఆయనకి ఎందుకు బౌలింగ్ చేయలేదో, ఆయనతో ఎందుకు బౌలింగ్ చేపేయలేదో కూడా అర్థం అవ్వట్లేదు. అది కూడా వేరే విషయం. అండ్ ఇంకా వేరే విషయం, ఇది మాట్లాడుకుంటే ఇంకా మెయిన్గా ఇప్పుడు సాయి కుమార్ గారు బౌలింగ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఆదర్శ్ గారు అసలు ఆయన బేసిక్గా బౌలర్ని కనీసం ఒక్క ఓవర్ కూడా ఎందుకు వేపియరు అని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే సామ్రాట్ గారి గురించి వచ్చినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వరస్ట్గా వచ్చినాయి. అసలు ఆయన టీంలో అక్కరగు లేదు అని కూడా చాలామంది అయితే కొంతమంది అన్నారు. మరీ అప్పనంగా వేస్తున్నారు, టీంకి కొట్టుకోండి అనే రేంజ్లో బౌలింగ్ చేస్తున్నారు అని కూడా అన్నారు. అండ్ 1 డౌన్లో దింపుతున్నారు ఆయన. అసలు 1 డౌన్లో దింపడానికి ఏంటి రీజన్ అని కూడా చాలామంది కూడా అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోషన్ గారు ఉంటేనేమో తమన్ గారు లేరు, తమన్ గారు ఉంటే రోషన్ గారు లేరు. ఎందుకు మరి ఈ ఈ మ్యాచ్ ఫార్మేట్ ఏందో కూడా అర్థం కావట్లేదని చాలామంది కూడా అంటున్నారు. మనం చూసాం అంటే లాస్ట్ మ్యాచ్లో ఆడినప్పుడు, చెన్నై మీద ఆడినప్పుడు తమన్ గారు లేరు. సో తమన్ గారు లేనప్పుడు రోషన్ యాడ్ అయ్యారు. ఇప్పుడు తమన్ గారు యాడ్ అయ్యేసరికి రోషన్ గారు లేరు. ఈవెన్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా వరస్ట్గా ఉన్నప్పుడు రోషన్ గారిని ఎందుకు టీంలోకి తీసుకోలేదు ఏంటి అని కూడా, మరి వాళ్ళకైనా షూట్స్ ఉన్నాయా లేకపోతే ముందుగానే ఏదైనా మాట్లాడుకుర్రా అవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఎందుకు రావట్లేరు టీం అనేసరికి ఈవెన్ ఒకళ్ళిద్దరు తప్పితే ఏం లేదు. అఖిల్ గారు మినహాయిస్తే, అఖిల్ గారు కూడా స్టార్టింగ్ మ్యాచ్లో ఒక మ్యాచ్లో ఆడారు. బట్ నిన్న ఆయన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు, చాలా బాగా ఆడారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు. ఆయన పర్ఫార్మెన్స్ నిన్న మాత్రం ఇన్ కేస్ ఒకనొక టైంలో ఈయన ఉంటే మ్యాచ్ గెలుస్తుంది అని కూడా చాలామందికి అనిపించింది ఫ్యాన్స్కి. బట్ అయినా కానీ ఆ స్కోర్ అసలు కొట్టే స్కోర్ కాదు. అయినా కానీ చాలా ఒంటరిగా పోరాటం చేశారు. ఈవెన్ బ్యాటింగ్లో ఫెయిల్ అయినా కానీ టీంని దగ్గరుండి కోఆర్డినేట్ చేసే విషయంలో ఆయన మెచ్చుకోవచ్చు. ఎందుకంటే భోజ్పురి మీద కూడా గెలవాల్సిన మ్యాచ్ కదా, అయినా కానీ ఎక్కడ వదలొద్దు మ్యాచ్ వినే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా చెప్పారు. అన్నట్టే మ్యాచ్ గెలిచింది. బట్ ఆ ఫార్మేట్ ఏది కూడా నిన్న మొన్న ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. చెన్నై మీద వర్కౌట్ అవ్వలేదు, కర్ణాటక మీద వర్కౌట్ అవ్వలేదు, బెంగాల్ టైగర్స్ మీద కూడా వర్కౌట్ అవ్వలేదు. 4 మ్యాచ్లు ఆడితే క్లీన్ స్వీప్ చేసే తెలుగు వారియర్స్ కనీసం ఒక్క మ్యాచ్ మూలిగి గెలిచి 3 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. చాలా అంటే చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్ విషయానికి వచ్చినట్లయితే కూడా అంతే. ఈవెన్ అటు సుధీర్ బాబు గారు లేరు, లాస్ట్ టైం ఉన్నప్పుడు సాయిధరం తేజ్ గారు లేరు. వీళ్ళు పెద్ద స్టార్స్ అయ్యారు, మేబీ ఇప్పుడు వాళ్ళ షూటింగ్స్ బిజీ ఉన్నాయి అనుకుంటే వేరే టీమ్స్ ఉంటారు. బట్ చరణ్ తేజ గారు ఉంటారు. చరణ్ తేజ అని ప్రీవియస్గా ఆడారు, ఆయన ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన టీంలోకి ఎందుకు తీసుకోవట్లేదు. వికీ కీపర్ అండ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఆయన కూడా తీసుకోలేదు. అండ్ చాలామంది ఇప్పుడున్న మ్యాచ్లలో కూడా ఆడే వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావట్లేదు. ప్రిన్స్ గారిని పక్కన పెట్టారు, ఆదర్శ్ గారిని బౌల్ చేయకుండా పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారో అర్థం. రోషన్ గారిని పెద్దగా తీసుకోలేదు, ఒక్కటే మ్యాచ్ ఆడారు రోషన్ గారు కూడా. సో అది కూడా అంతే పరిస్థితి. తమన్ గారు ఉన్నారు ఇక్కడ, మనకు నలుగురే, తమన్ గారు, అశ్విన్ బాబు గారు, అఖిల్ గారు, అంతే. వీళ్ళు ముగ్గురే బ్యాట్స్మెన్స్. ఈవెన్ ఉంటే వాళ్ళకి తోడుగా సచిన్ జోషి గారు తప్పితే బ్యాటింగ్ లైనప్ లేదు. ఇక బౌలింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ CCL హిస్టరీలో వన్ ఆఫ్ ది వర్స్ట్ రికార్డు క్రియేట్ చేసుకున్నారు తెలుగు వారియర్స్ అని కూడా ఇప్పుడు కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మేబీ ఇన్ కేస్ అట్లీస్ట్ సెమీస్ కన్నా క్వాలిఫై అవ్వాలి, రన్ రేట్ తోటన్నా క్వాలిఫై అవ్వాలి. ఆ రన్ రేట్ కూడా లేకుండా 4లలో ఒక్క మ్యాచ్ గెలిచి, అది కూడా చాలా కష్టంగా గెలిచి ఓడిపోయారు. మిగతా 3 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. సో దీని మీద అయితే తెలుగు ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ తెలుగు వారియర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అన్న ఒక మంచి టీమ్ తోటి రండి. అందులో చాలామంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు, సామ్రాట్ గారు అవసరం లేదు టీంలో. అండ్ సేమ్ టైం సాంబా గారు అని ఉన్నారు, ఆయన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హరీష్ అని ఉంటారు వికీ కీపర్, ఆయన కూడా అవసరం లేదు. వికీ కీపరు అఖిల్ గారు చేసే ఇంత మునుపు, ఆయన కూడా అవసరం లేదు. సో రఘు గారు ఉన్నారు, ఆయన పెద్దగా ఆడతలేదు అని కూడా కొంతమంది. ఈవెన్ మంచి బౌలర్ ఆయన కూడా ఆడతలేరు అనుకుంటున్నారు. ఈవెన్ టీంలో ఒక 4 to 5 మెంబర్స్ని తీసేస్తేనే టీం సెట్ అవుతుంది, అదంతా ఉన్నారు. ఈవెన్ ఆదర్శ్ గారు కూడా అవసరం లేదని అన్నారు. ఆదర్శ్ గారు కానీ, సామ్రాట్ గారు కానీ, సాంబా గారు కానీ, రఘు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా 9th బ్యాట్స్మెన్కి వచ్చేంతవరకు వీళ్ళు కూడా పెద్దగా పర్ఫామ్ చేసేటువంటి క్యాండిడేట్స్ కాదు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం కప్పు కొట్టాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి వరస్ట్ రికార్డులు మనకు క్రియేట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచాలన్నా కొంచెం మంచి కంబ్యాక్ ఇచ్చి కప్స్ తీసుకురావాలంటే CCLలో డెఫినెట్గా టీం అయితే చేంజ్ అవ్వాలి. సో యంగ్ టీం అనేది ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న టీములు కూడా అంతే సేమ్. బెంగాల్ టైగర్స్ కానీ, అటు
పంజాబ్ దే షేర్ కానీ ఈ టీమ్స్ అన్నీ కూడా ఓల్డ్ ప్లేయర్స్ భోజ్పూర్లో అంతా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టాడారు. బట్ మన తెలుగు టీం మాత్రం అదే అలానే కంటిన్యూ చేస్తుంది. సో అందుకని ఈసారి ఇలాంటి చేదు అనుభవం అయితే మనకు ఎదురైందేమో మరి మేబీ. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అన్నా తెలుగు వారియర్స్ కప్ కొట్టాలని కోరుకుందాం.